నలిగిపోతూ కన్నీటితో వేదనతో దిగులు పడుతున్నావేమో. నీ కన్నీళ్లు ఇతరులు చూసి నిన్ను అవమానపరుస్తూ హేళన చేస్తూ నిన్ను తక్కువ వానిగా చేసి చూస్తున్నారేమో. నీ కన్నీటిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాగ్దానం 56వ కీర్తన 8వ వచనంలో, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి అన్నవి. దేవుడు నీ కన్నీటిని ఆయన తన బుడ్డిలో దాచిపెట్టాడు. నువ్వు నిరుత్సాహంతో వేదనతో ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు కార్చిన కన్నీరు, ఒక గది మూలనకు వెళ్ళి నువ్వు కార్చిన కన్నీటిని బట్టి దేవుడు నేను నిశ్చయముగా దర్శిస్తూ ఉన్నాడు. ఆ కన్నీటిని బట్టి నీలో ఉన్నటువంటి వేదన, దుఃఖాన్ని, అవమానాన్ని దేవుడు తొలగించి నిశ్చయముగా నిన్ను దీవించడానికి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఈరోజు ఆయన నీ కన్నీరు చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. నీకు నెమ్మదినివ్వడానికి, క్షేమాన్ని ఇవ్వడానికి ఆయన నిన్ను దాటిపోని దేవుడు కానే కాదు. దేవుడు అట్టి కృప మీకు కలుగు చేయనుగాక. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం గల మా యేసయ్య, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ ప్రజలను ప్రత్యేక రీతిలో దర్శించండి. మా జీవితాల్లో వస్తున్న ఎన్నో ప్రతికూల పరిస్థితులు, సమస్యలు మాకు దుఃఖాన్ని, వేదన, అవమానాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. వాటన్నిటిని మీరు ఎరిగిన దేవుడు. ఈరోజు ప్రజలను మీరు దర్శించండి. ఆయా సమస్యల నుంచి మీరు విడుదల కలుగు చేయండి. మీరు తలపెట్టిన ప్రతి కార్యాన్ని మీరు సఫలం చేయండి. నెమ్మది, సమాధానం, శాంతి ప్రతి ఒక్కరికి కలుగు చేసి ఈ మాటల ద్వారా మీ బిడ్డలను ఓదార్చి బలపరిచి ఆశీర్వదించమని. మా కన్నీళ్లు మీ బుడ్డిలో దాచిపెట్టబడ్డాయి. అవి నిరంతరం మాకు జ్ఞాపకార్థంగా మీ సన్నిధిలో ఉంచబడ్డాయి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.